డిజిటల్ నొమాడ్స్ లేదా డిజిటల్ నొమాడిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా విన్నారా ఈ పదం? అంటే ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఒకే ప్లేస్లో కూర్చుని వర్క్ చేయడానికి ఇష్టపడడం లేదు, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత. సో చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళి కొత్త కొత్త ప్లేసెస్లో వెళ్తూ అక్కడ వర్క్ చేసుకుంటూ అటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే నొమాడిక్ అంటే ఒక చోట సెటిల్ అవ్వకుండా ఉండే వాళ్ళని నొమాడ్స్ అని అంటారనమాట. సో ఇప్పుడు డిజిటల్ మీద ఆధారపడి, ఇంటర్నెట్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద ఆధారపడి ఎవరైతే వేరే వేరే ప్లేసెస్కి లొకేట్ అయ్యి వాళ్ళ వర్క్ని చేసుకుంటూ ఉంటారో వాళ్ళని డిజిటల్ నొమాడ్స్ అంటారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది మనకి? ఫస్ట్ టైం సిక్కింలో యాక్తన్ అనే ఒక విలేజ్ డిజిటల్ నొమాడిక్ విలేజ్ గా ఫస్ట్ టైం గుర్తింపు పొందింది. ఎప్పుడు? జూలై 14, 2025. అంటే దాని అర్థం ఏంటి? అక్కడికి త్రూ అవుట్ ఇండియా లేదంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఎవరైతే ఇలాంటి డిజిటల్ నొమాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుని వర్క్ చేసుకునే విధంగా ఆ విలేజ్కి కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ అలాగే 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ద్వారా యూజ్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశంలో ఉన్నటువంటి డిజిటల్ నొమాడ్స్ అందరూ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఆ యాక్తన్ విలేజ్లో ఉండేటువంటి ఇళ్లలో స్టే చేసే హోమ్ స్టేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సీజనల్ వైడ్ ఇన్కమ్ కాకుండా సస్టైనబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ నొమాడ్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకి షెల్టర్ తీసుకుని ఇన్ రిటర్న్ వాళ్ళకి కొంచెం పే చేస్తారనమాట. సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై అవర్ ఇండియన్ గవర్నమెంట్. సో వాట్ డూ యూ సే?